ఎన్నికలు దగ్గర పడే కొద్దీ టీడీపీలో వలసల జోష్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 8 తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే సీఎం జగన్ సిద్దం సభకు తాను హాజరు కాబోను అని వసంత తేల్చి చెప్పారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం బిల్లులు కూడా ఇవ్వలేదు అని బహిరంగంగానే తెలియజేశారు. ఇక ఇప్పటికే 2 సార్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో వసంత కృష్ణప్రసాద్ భేటీ అయ్యారు. దీంతో కంగుతిన్న వైసీపీ నిన్న మైలవరం జెడ్పీటీసీ తిరుపతిరావు యాదవ్ ను ఇన్ఛార్జిగా ప్రకటించింది. చూస్తున్నాం, ఎన్నికల దగ్గర పడే కొద్దీ టీడీపీలో వలసల జోష్ అయితే కొనసాగుతా ఉంది. ఈ క్రమంలోనే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 8 తర్వాత తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి అంశానికి సంబంధించి? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. ఈ నెల 8వ తేదీ తర్వాత మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని సమాచారం అందుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు ఈ రోజు ఏదైతే ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జరుగుతుందో ఆ సభకు కూడా తాను సిద్ధంగా లేనని, మైలవరం నుంచి జనాన్ని తరలించేందుకు గానీ అక్కడికి వచ్చేందుకు గానీ తాను కూడా సిద్ధంగా లేను అని చెప్పి ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ వైసీపీ హైకమాండ్ కి చెప్పారు. అంతకు ముందు కూడా వైసీపీ హైకమాండ్ వసంత కృష్ణప్రసాద్ ఏదైతే అడుగుతున్నారు అంటే తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకుంటున్నారని, పైగా అక్కడ ఉండే పోలీస్ అధికారులను కూడా అతనే తెప్పించి వేయించుకుంటున్నారు అని చెప్పి ఇంకా మైలవరం ఎమ్మెల్యేగా ఉంది తాను ఉండి ఉపయోగం ఏమిటి అని చెప్పి కూడా నిలదీశారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ కూడా మిన్నకుండిపోయింది. అయితే జోగి రమేష్ ఇక జోక్యం చేసుకోవడం, మీ పని మీరు చేసేసుకోండి, మీరు కాన్స్టిట్యున్సీలో మీ పని మీరు చేయండి అని చెప్పినప్పటికీ కూడా జోగి రమేష్ జోక్యం పెరిగింది అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ మొదటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల మైలవరం నియోజకవర్గంలో చేపట్టిన కొన్ని పనులకు సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు కానీ, లేకపోతే స్కూల్స్ అప్గ్రేడేషన్ లో భాగంగా చేసిన పనులు కానీ, లేకపోతే ఇతరత్ర పనులకు సంబంధించి మైలవరంలో ఉండే అనేక మందికి బిల్లులు ఇవ్వకపోవటం, వాళ్ళు చివరికి ఆ మైలవరంలో ఉండే ఒక సర్పంచి అక్కడ ఉండే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన మామిడి తోటలు కూడా అమ్ముకున్నారు అని చెప్పి సంక్షేమం ఒకటే చాలదు, అభివృద్ధి కూడా జనం అడుగుతున్నారు, అభివృద్ధి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, తాను ఒక్కడనే కాదు రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి వసంత కృష్ణప్రసాద్ ఇటీవల మైలవరంలో జరిగిన సభలో చేసిన కామెంట్స్ కూడా ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధం సభకు తాను సిద్ధంగా లేను అని చెప్పడంతో వైసీపీ హైకమాండ్ ఒకసారిగా సంగురింది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ కు ధీటుగా మరో అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తిని ఎవరైతే అక్కడ జెడ్పీటీసీగా ఉన్నారో జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తిని ఇన్ఛార్జ్ గా నియమించినప్పటికీ కూడా అక్కడికి జోగి రమేష్ వస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో 2 సార్లు సమావేశమయ్యారు. అదేవిధంగా పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా సమావేశమైనట్టు తెలిసింది. ఆయన ఈ నెల 8వ తేదీ తర్వాత కానీ, లేకపోతే రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కానీ పార్టీలో చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆయన మైలవరం నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తారా అనేది తెలుగుదేశం పార్టీ హైకమాండ్ అయితే ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. మైలవరం నుంచి పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతుండగా మరి కొంతమంది వేరే ప్రాంతానికి పంపిస్తారు అని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా వైసీపీ హైకమాండ్ టీడీపీ హైకమాండ్ కి అదేవిధంగా వసంత కృష్ణప్రసాద్ కి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయనేది కూడా ఇంకా పూర్తిగా సమాచారం అందలేదు. ఈ నేపథ్యంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరడం కృష్ణా జిల్లాలో రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. అదేవిధంగా వైసీపీ హైకమాండ్ కూడా ఆయన ఒక్కసారిగా తాను రాను అని చెప్పడంతో దీంతో వెంటనే వైసీపీ వర్గాలు నీ మీద ఎవరినైనా పెట్టి మేము పోటీ చేయించి గెలిపిస్తామనే ధీమా ఒక సంకేతం పంపించినట్టుగా కూడా ఎవరైతే కృష్ణప్రసాద్ మైలవరం జడ్పీటీసీగా తీసుకొచ్చి పోటీ చేయించి అతన్ని గెలిపించారో అతన్నే మైలవరం
ఒకవేళ ఆయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే ఆయనకి ధీటుగా నేను ఇతన్ని పెట్టి మీ మీద గెలిపిస్తాను అనే సంకేతాన్ని పంపించేందుకే ఈ విధంగా చేశారు అని చెబుతున్నప్పటికీ కూడా బట్ ఆయన్ని కేవలం అడ్డం మాత్రమే పెట్టారు. ఆ తర్వాత జోగి రమేష్ అక్కడికి వస్తారు, పెనమలూరు నుంచి అక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మైలవరం రాజకీయం మొత్తం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇటు తెలుగుదేశంలో గానీ అటు వైసీపీలో గానీ రెండు పార్టీల్లో కూడా ఈ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశంలో చేరటం గానీ లేకపోతే వైసీపీ హైకమాండ్ నిన్న సాయంత్రం మైలవరానికి సంబంధించిన జడ్పీటీసీని మైలవరం ఇన్ఛార్జ్ గా నియమించడం గానీ సమన్వయకర్తగా నియమించడం గానీ ఇవన్నీ కూడా కృష్ణా జిల్లాలో ప్రస్తుతం కాకరేపుతున్నాయి.